మహాభారతం మానవ జీవితం మహేతిహాసం. వ్యాస మహర్షి వివరించిన మహద్గ్రంథం. 18 పర్వాలతో కూడిన భరతవంశరాజుల చరిత్ర. 18 పర్వాలు, 18 అక్షోహిణుల సైన్యం, 18 రోజుల యుద్ధం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో 18 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతకు అద్దం పట్టిన బృహత్ గ్రంథం. పూర్ణత్వ సిద్ధికి నిదర్శనం. రామాయణం దైవం గొప్పతనాన్ని తెలియజెబితే, మహాభారతం ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పింది. ధర్మాన్ని కాపాడేందుకు ఎవరు తోడున్నా లేకున్నా భగవంతుడు తోడుంటాడని నిరూపించిన గొప్ప ఉద్గ్రంథం. లౌకికంగా కనిపిస్తూనే అంతర్లీనంగా ధర్మం, ధర్మ ప్రబోధం, దైవం గొప్పదనం చెప్పకనే చెబుతోంది మహాభారతం. మహాభారతంపై అనేక రచనలు వెలువడ్డాయి, అనేక సినిమాలు వచ్చాయి, బుల్లితెరపై కూడా ఆవిష్కరించారు. ఎంతమంది ఎన్ని రచనలు చేసినా, ఎన్ని రకాలుగా చిత్రీకరించినా మహాభారతంలో ఎప్పటికప్పుడే ఓ కొత్తదనం కనిపిస్తుంది. భారతీయ తత్వాన్ని ఆవిష్కరిస్తుంది, రాజనీతిని బోధిస్తుంది, రాజ్యకాంక్షను చూపిస్తుంది. అందుకే మహాభారతాన్ని తెరకెక్కించాలని ఎంతో మంది ఉవ్విళ్లూడుతుంటారు. వ్యాసుడు రాసిన మహాభారతాన్ని తెలుగులో 3 కవులు అనువదించారు. ఒక్కొక్క ఇతివృత్తాన్ని తీసుకొని అనేక మంది పలు రకాలుగా పుస్తకాలు రాశారు, సినిమాలు తీశారు, బుల్లితెరకెక్కించారు. కానీ మహాభారతాన్ని ఎప్పుడు చదివినా, ఎప్పుడు చూసినా కొత్తదనమే కనిపిస్తుంది. అందులోని ఒక్కొక్క పాత్ర మానవ జీవితాన్ని కళ్ల ముందుంచుతుంది. భారతంలోని పాత్రలు నిత్యం సమాజంలో తారసపడుతూనే ఉంటాయి. రాజ్యము, రాజ్యకాంక్ష, రాజసుఖాలు, ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, అన్నదమ్ముల వైరుధ్యాలు, ఆస్తుల కోసం గొడవలు, వీటన్నిటి ఇతివృత్తమే మహాభారతం. భారతీయ భాషల్లో మహాభారతాన్ని అనేక మంది తెరకెక్కించారు. సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా చూపించారు. ఎప్పటికప్పుడే కొత్తదనాన్ని చూపించాలన్న తపనతో బ్లాక్ అండ్ వైట్ నుండి ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల సినిమాలు నిర్మించారు. కెమెరాల పనితనంతో భారతాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఆడుగడుక్కి పద్యాలతో ఆనాడు అలరించారు. నేడు కాలంతో పాటు వస్తున్న మార్పులకు అనుగుణంగా చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు, బుల్లితెరపై కూడా మహాభారతాల పాటు నడిపారు. బడ్జెట్ కు వెనకాడక 80వ దశకంలో బిఆర్ చోప్రా నిర్దేశకత్వంలో మహాభారతం బుల్లితెరపైకెక్కింది. కొన్ని వందల ఎపిసోడ్లతో విజయవంతంగా నడిచింది. అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికతతో అద్భుతంగా మహాభారతాన్ని రూపొందించారు. ఆధునిక సమాజంలో కూడా మహాభారతం పట్ల అత్యంత ఆసక్తిని కనబరుస్తున్న వారు ఉన్నారు. భారతంలోని ఇతివృత్తాలను తీసుకొని సామాజిక అంశాలుగా మలిచి సినిమాలు తీస్తున్నారు. కొత్త కథల్ని సృష్టిస్తున్నారు. అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్న భారతే తన్న భారతి అన్నారు. భారతంలో ఏది లేదో అది భారతదేశంలో లేదు. భారతంలో ఏది ఉందో అది భారతదేశంలో ఉంది. అందుకే మహాభారతాన్ని సినిమాగా రూపొందించేందుకు అనేక మంది ముందుకొచ్చారు, ముందుకొస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని తెరకెక్కించే కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్తో బాహుబలిని తలదన్నేలా రూపొందించేందుకు దర్శకుడు రాజమౌళి సన్నద్ధమవుతున్నాడు. భారతాన్ని వినూత్న రీతిలో తీయాలన్నదే తన లక్ష్యం అంటున్నాడు. ఇది ఆసక్తికర చర్చగా మారింది.
భారతీయ సినీలో మహాభారతాన్ని వెండితెరకెక్కించిన మహోన్నత దర్శకులు ఎందరో ఉన్నారు. భారతంలోని గొప్పతనాన్ని, రాజనీతి జ్ఞతను తెరకెక్కించడంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. అవన్నీ విజయవంతమయ్యాయి. మహాభారతాన్ని ఇతివృత్తంగా తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. నిర్మాత, దర్శకులకు కాసులు మిగిల్చాయి. దర్శకుడు రాజమౌళి కూడా మహాభారతాన్ని నిర్మించాలన్నదే తన జీవితాశయమని చెబుతూ వచ్చారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. బాహుబలితో తెలుగు ఖ్యాతిని, తెలుగువాడి సత్తాను చాటిన దర్శకుడు రాజమౌళి తాను నిర్మించే భారతంలో కృష్ణుని పాత్రకు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అన్నదమ్ముల ఆవేశకావేశాలు, దుర్నీతి, శ్రీకృష్ణుని రాజకీయ చతురత, ద్రౌపది ధైర్యము, స్థైర్యము, పతిభక్తి, భీముని బలపరాక్రమము, అర్జునుడి శౌర్య పరాక్రమములు, విదుర నీతి, నైతికత, ఇలా భారతంలో ప్రతి పాత్రకు ఓ ప్రాముఖ్యత. అలాంటి పాత్రను తెరకెక్కించి అత్యంత ఆధునిక హంగులతో సినిమాగా తీయాలన్నది రాజమౌళి కాంక్ష. ఇప్పటికే బాహుబలితో మంచి ఫామ్లో ఉన్న రాజమౌళి భారతంపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా ఇందులోని శ్రీకృష్ణుని పాత్రకు ఆమిర్ ఖాన్ ను ఎంపిక చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాహుబలి 2 సినిమా కూడా రిలీజ్ కు రెడీ ఉంది. ఇక ఆయన తర్వాతి ప్రాజెక్ట్ భారతమేనని సినీ వర్గాలంటున్నాయి. భారతీయ సినీ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో మహాభారతాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించేందుకు మలయాళ పరిశ్రమలో సన్నాహాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించబోతున్నారన్నది ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. భారతీయ సినీ పరిశ్రమలో 100 కోట్లతో సినిమాలు తెరకెక్కాయి. అయితే 1000 కోట్లతో నిర్మించనున్న సినిమా మహాభారతం. కేరళకు చెందిన జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎంటి వాసుదేవన్ రాసిన రండమూలం పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. భీముని పాత్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను కూడా వాసుదేవన్ అందించడం విశేషం. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. అత్యంత ఉన్నత ప్రమాణాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగల నటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు. ది మహాభారత్ పేరిట నిర్మించనున్న ఈ చిత్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డ బిఆర్ శెట్టి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని బిఆర్ శెట్టికి చెందిన సంస్థే వెల్లడించింది. ఎవరూ ఊహించని విధంగా 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. కేరళలో అనేక యాడ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విఏ శశికుమార్ మీనన్ 1000 కోట్ల మహాభారతానికి దర్శకుడు. మహాభారతంలోని అన్ని అంశాలను అంటే 18 పర్వాలను 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో పాటు ప్రధాన భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోకి కూడా అనువదించనున్నారు. మొత్తం 100 భాషల్లో నిర్మితమయ్యే ఈ చిత్రం 300 కోట్ల మంది ప్రేక్షకులకు చేరువ చెయ్యాలన్నదే లక్ష్యంగా చెబుతున్నారు నిర్మాత బిఆర్ శెట్టి. నటీనటుల ఎంపికలో కూడా అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, పేరు ప్రతిష్టలున్న నటీనటులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వీరితో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులు కూడా ఇందులో నటించబోతున్నారు. ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నటీనటుల ఎంపికకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మహాభారతంలో భీముని పాత్రకున్న ప్రత్యేకత దృష్ట్యా ఆ పాత్రలో మోహన్ లాల్ నటిస్తారని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నిర్మాణ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకుని తమ ప్రతిభను చాటుకున్న అనేక మంది సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిగా భారత్లోనే నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను సమకూరుస్తున్న జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎంటి వాసుదేవన్ స్క్రీన్ ప్లే రచయితగా ఇంతకుముందు అనేక అవార్డుల్ని గెలుచుకున్నారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి చిత్రీకరణను ప్రారంభిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. 2020వ ప్రారంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. మొదటి భాగానికి రెండవ భాగానికి మధ్య 3 నెలల వ్యవధిగా నిర్ణయించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఉత్కంఠ రేపుతోంది. భారీ అంచనాలకు తెరతీస్తోంది. భారతీయుల తెగువకు ధైర్యానికి అద్దం పడుతోంది.